హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మామ్ స్టైల్ రెసిపీస్. ఈరోజు చేయబోతున్న రెసిపీ బెండకాయ వెల్లుల్లి కారం. ముందుగా రోట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుని మెత్తగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న జీలకర్రలో పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు 20 వేసుకుని దంచుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ కారం వేసి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న వెల్లుల్లి కారాన్ని తీసి పక్కన పెట్టుకొని స్టవ్ పైన కళాయి పెట్టి 300 ml వరకు ఆయిల్ వేసుకుని వేడెక్కాక ఒక గుప్పెడు వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. అలాగే కరివేపాకు కూడా వేయించి పక్కన పెట్టుకొని చివరిగా బెండకాయ ముక్కలు వేసి ఎర్రగా వేయించుకోవాలి. ఈ విధంగా ఎర్రగా వేగిన తరువాత తీసి పక్కన పెట్టుకొని రోట్లో ముందుగా వేయించి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు సగం వేసి కచ్చాపచ్చాగా దంచుకోవాలి. ఈ విధంగా దంచుకున్న వేరుశెనగ గుళ్ళు పొడి తీసి పక్కన పెట్టుకొని ఇప్పుడు వేయించి పెట్టుకున్న బెండకాయ ముక్కల్లో 1 టీ స్పూన్ పసుపు, వేరుశెనగ గుళ్ళు, వేయించిన కరివేపాకు సగం పొడి చేసుకోవాలి. ఆ పొడిని బెండకాయ ముక్కల్లో వేసి ఆ తరువాత వెల్లుల్లి కారం, వేరుశెనగ గుళ్ళు పొడి, కరివేపాకు వేసి మిక్స్ చేసుకోవాలి. అంతే, అదిరిపోయే బెండకాయ వెల్లుల్లి కారం రెడీ. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో తెలపండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.